ఇది గీతా మకరందము. ఈ గీతా మకరందములో భక్తి యోగంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 12 అధ్యాయంలో 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ యావచ నిర్మమో నిరహంకార సుఖ దుఃఖ సుఖక్షమి. కనుక మానవులందరూ కూడా మనమంతా ఒకటే. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనము తొందరపడకుండా నిదానంగా ఉండాలని, అలాగే అందరూ కూడా అన్ని భూతాల్లో కూడా మా భగవంతుడే ఉన్నాడని దీని యొక్క సారాంశం. అలాగే సమశత్రౌచ మిత్రేచ, శత్రువులు యందు మిత్రులు యందు సమాన మనసు కలిగి ఉండాలి. తదా మానవమానయోహో, ఒక్కోసారి అవమానం జరుగుద్ది, ఒక్కోసారి గౌరవం కూడా ఉంటుంది. శీతోష్ణ సుఖ దుఃఖేషు, ఒక్కోసారి చలిగా ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి వేడి ఎక్కువగా ఉంటుంది. అలాగే సమస్సంగ వివర్జిత, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, అలాగే స్నేహితుల ఎడల శత్రువుల ఎడల సమానంగా ఉండాలని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇది 18 శ్లోకం. అలాగే అహింస ప్రథమ పుష్పం. భగవంతుడికి ఏమి ఇష్టం అంటే అహింస, ఎవరిని కూడా హింస చేయకుండా ఉండటం. పుష్పం ఇంద్రియ నిగ్రహం, మనసుని తన అధీనంలో పెట్టుకోవటం. సర్వభూత దయాపుష్పం, అన్ని జీవుల ఎడల దయ కలిగి ఉండటం. క్షమాపుష్పం, విశేషత క్షమించటం. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే క్షమించటం అనేది ముఖ్యమైన పుష్పాలు. భగవంతుడికి ఏం పువ్వులు పెట్టి పూజ చేస్తే సంతోషిస్తాడు అంటే ఇవి అన్నమాట. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతి పుష్పం, తపపుష్పం, ధ్యాన పుష్పం, తదైవచ సత్యమష్ట విధం పుష్పం. ఈ సత్యం అబద్ధం ఆడకుండా ఉండటం, అలాగే ధ్యానం చేయటం, శాంతిగా ఉండటం, క్షమించటం, సర్వభూత దయ కలిగి ఉండటం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, అహింసతో కూడినటువంటి మనసు బుద్ధి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఈ విష్ణు ప్రీతికరం భవేత్. ఇవన్నీ కూడా భగవంతుడికి ఇష్టమైనవి. కనుక ప్రియాత్మ బంధువులారా, మనము మనుషులం, మానవులం. కనుక కొన్నిసార్లు మనసు యొక్క ప్రభావం చేత ఆవేశాలు అవన్నీ జరుగుతాయి. కనుక ఈ శ్లోకాలని, ఈ శ్లోక అర్థాన్ని, ఈ శ్లోకాలు ఒకవేళ కొంతమందికి అర్థం కాకపోయినా కూడా నేను చెప్పిన భావం అదే. ఏంటంటే ఒకే ఒక మొక్కలో చెప్పాలంటే మిత్రుల ఎడల మిత్రత్వం ఉంటుంది, అదే పెద్ద గొప్ప కాదు. అలాగే ఏదైనా మనకు నచ్చింది జరిగినప్పుడు సంతోషంగా ఉండటం కూడా అదేమీ అంత విశేషం కాదు. కానీ కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు కంగారు పడకుండా నిదానంగా ఉండాలని ఈ శ్లోకాల యొక్క సారాంశాన్ని మీకు వివరిస్తున్నాను.